హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిన్న అమెరికాలోని డల్లాస్ అనే నగరంలో ఈ ఈవెంట్ని అయితే కార్యక్రమం జరిపించడం జరిగింది. అయితే ఈ ఈవెంట్ అనేది జరుగుతున్న సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆంధ్రాలో జరుగుతున్నాయా లేదనంటే తెలంగాణలో జరుగుతున్నాయా, తెలుగు ప్రజల మధ్య జరుగుతున్నాయా అనేది కాకుండా అసలు వేరే లెవెల్ అనేటట్టు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకు అనంటే మనకి మెగా అభిమానులే కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులే కానీ చాలా భారీ స్థాయిలో తెలుగు వాళ్ళు అయితే ఉన్నారు. ఆ తెలుగు వాళ్ళందరినీ కూడా ఇప్పటి వరకు కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది జరిపితే ఏ విధంగా ఎంత బాగా సక్సెస్ అవ్వద్దో, ఎంత బాగా అభిమానులు వస్తారో అంతకు మించి అమెరికాలో ఈ డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే అభిమానులు అంతకు మించి వచ్చారని మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఒక భారీ స్థాయిలో జరిగిందని మనం అయితే చాలా బలంగా చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా రామ్ చరణ్ మాట్లాడుతూ నేను ఏపీలో ఉన్నానో అమెరికాలో ఉన్నానో కూడా నాకైతే తెలియడం లేదు, అంటే తెలుగు రాష్ట్ర ప్రజల్లో ఉన్నానో లేదంటే అమెరికా ప్రజల మధ్య ఉన్నానో నాకైతే తేడా తెలియడం లేదు, నాకంతా కూడా ఒక ఆశ్చర్యంగా ఉంది అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అంటే అభిమానులు ఆ రేంజ్ లో వచ్చారు, ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అంత గ్రాండ్ గా జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా కీలకంగా చూసుకుంటే ఒక తెలుగు సినిమా అనేది, ఒక ఇండియన్ సినిమా అనేది అమెరికాలో, యుఎస్ లో, ఇతర దేశాల్లో ఎక్కడా కూడా ప్రీ రిలీజ్ ఈవెంటే కానీ కనీసం సక్సెస్ మీటే కానీ. అయితే మొట్టమొదటిసారిగా శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ నటిస్తూ ఈ సినిమాని మొట్టమొదటిసారిగా విదేశాల్లో మొదటిసారిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చేయడం జరిగింది. ఇది ఇప్పటికే కూడా చాలా ఎత్తున ఒక భారీ రికార్డ్ అయితే క్రియేట్ జరిగింది. మరి ఈ భారీ ఎత్తు రికార్డ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, కలెక్షన్లలో ఏ విధంగా దూసుకుపోద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి. ఇప్పటికే కూడా యుఎస్, యూకేలో కీలకంగా చూసుకుంటే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ఏవైతే ఉన్నాయో లక్షల వ్యవధిలో చాలా లక్షల టికెట్లు అయితే చాలా గంటల సమయంలోనే చాలా స్పీడ్గా అమ్ముడు అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఇండియన్ సినిమా నుంచి ఇది ఒక రికార్డ్ అని మనం చాలా బలంగా చెప్పవచ్చు. మరి జనవరి 10వ తారీఖున రిలీజ్ అవబోయే ఈ గేమ్ చేంజర్ అనేది సంక్రాంతి కోడి పందాల్లో ఏ విధంగా తలపడద్ది, తినకంటూ కూడా ఎటువంటి రికార్డు క్రియేట్ చేస్తుంది, బాక్స్ ఆఫీస్ వద్ద గేమ్ చేంజర్ ఏ విధంగా నిలబడద్ది అనేది మనం బలంగా చూడాలి. ఇప్పటికే కూడా ఈ సంక్రాంతికి కీలకంగా చూసుకుంటే ఇద్దరు సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఒకవైపు బాలకృష్ణ, ఒకవైపు వెంకటేష్, వీళ్ళిద్దరితో ప్రత్యేకించి కూడా ఈ సంక్రాంతికి అయితే గేమ్ చేంజర్ అయితే తలపడబోతుంది. అంటే వీళ్ళిద్దరితో కూడా ప్రత్యేకించి కూడా చిరంజీవి కొడుకైన రామ్ చరణ్ తన నటనతో ఈ ఇద్దరు సీనియర్ నటుల్ని కూడా ఖచ్చితంగా మెప్పించే అవకాశం అయితే చాలా బలంగా తెలుస్తుంది. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ చేస్తుంది అనేటట్టు చాలా వరకు కూడా మనకైతే తెలుస్తుంది. ఎందుకనంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలో డల్లాస్ లో జరిగిన ఈవెంట్ చూస్తే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ అనేటట్టు ఉంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రత్యేకించి కూడా ఒకవైపు సినిమా డైరెక్టర్ అయిన శంకరే కానీ, దిల్ రాజే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ తమనే కానీ, ఇంకోవైపు చీఫ్ గెస్ట్ల కింద సుకుమార్ కానీ, బుచ్చిబాబు కానీ, ఇలా కీలకమైన ప్రముఖులు అయితే అమెరికాలోని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే ప్రతి ఒక్కరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. కానీ అభిమానుల ఆనందం అయితే మాత్రం అంతు పట్టలేనిది, అంత బాగా జరిగిందని మనం అయితే చాలా బాగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ట్రెండింగ్ లో చాలా కీలకంగా చూసుకుంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అమెరికాలో జరిగిన ఈ ఈవెంట్ ఏదైతే ఉందో చాలా భారీ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా డోప్ సాంగ్ ఏదైతే ఉందో, అంటే ఇంగ్లీష్ వెర్షన్ సాంగ్ ఏదైతే ఉందో ప్రత్యేకించి కూడా అక్కడ రిలీజ్ చేయడం అక్కడి అభిమానులందరినీ కూడా భారీ స్థాయిలో ఆకట్టుకోవడం జరిగింది. మరి ఇదే ఆకట్టుకునే విధానం ఖచ్చితంగా జనవరి 10వ తారీఖున రిలీజ్ అవ్వబోయే గేమ్ చేంజర్ ఫుల్ మూవీ ఏదైతే ఉందో సంక్రాంతి బరిలో అభిమానులందరినీ కూడా ఆకట్టుకుంటుంది అనే నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా కోసం అయితే చాలా వరకు కూడా ఎదురు చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది ఇంకొక 2 ఈవెంట్స్ పడితే, అంటే దానికోసం కూడా చాలా ప్రత్యేకించి కూడా ఇటు తెలంగాణలోను ఇటు ఆంధ్రప్రదేశ్ లోను ప్రత్యేకించి కూడా ఇద్దరు ప్రముఖులు, ఇద్దరు చీఫ్ గెస్ట్లను అయితే పిలవడం జరుగుతుంది. ఇటు తెలంగాణలో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి కూడా మెగాస్టార్ చిరంజీవిని, ఇటు ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో దానికి ప్రత్యేకించి కూడా
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని చీఫ్ గెస్ట్ కింద పిలుస్తున్నట్టు, వాళ్ళు వస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే చాలా బలంగా వస్తున్నాయి. ఖచ్చితంగా అదే మాత్రం జరిగితే మాత్రం గేమ్ చేంజర్ కి ఖచ్చితంగా బరిలో నిలబడిన తర్వాత బాక్స్ ఆఫీస్ రికార్డు బద్దలు కొడద్దని చెప్పి మూవీ టీం ఎవరైతే ఉన్నారో, మెయిన్ గా శంకర్ డైరెక్టరే కానీ, ప్రొడ్యూసర్లే కానీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా అదే హైప్ కోసం అయితే ఎదురు చూస్తారు. ఖచ్చితంగా ఇది మాత్రం జరిగిందనంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక రికార్డు క్రియేట్ చేయడానికి, ప్రత్యేకించి కూడా గేమ్ చేంజర్ అనేది నిలబడ్డాది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఉంది. ఏదేమైనా కానీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క మెగా అభిమాని కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమాని కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులే కానీ ప్రతి ఒక్కరు కూడా గేమ్ చేంజర్ మీద మీ ఒపీనియన్ ఏంటి, ఖచ్చితంగా రికార్డు ఏ విధంగా బద్దలు కొడుతుంది అనే దాని మీద ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి.